ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే వేడుకగా జరగాలి పెళ్ళంటే మరి అన్న పాట చాలా మందే ఈయన ఉంటారు కదా అందులో. గిసొంటి పెండిలు సినిమాలలో చూసుడో కథలలో చెప్పుకునుడో తప్ప నిజంగా జరుగుతాయి అనుకుంటాం. కానీ మన దేశంలోనే ఏక్ నంబర్ సీమంతుడు ముఖేష్ అంబానీ కొడుకు పెండ్లి సంబరాలు చూస్తే గా పాట గూడంగా పనికిరాదంటుల్లో. అవు మరి నిజమే, గరీబోళ్ళు గూడంగా బిడ్డ పెండ్లి జరుగుతుంటే బాకీ ఏసైనా సరే వాళ్ళ లెవెల్లా గొప్పగా వేయాలి అనుకుంటాం. మధ్యతరగతి కుటుంబాలు మంచిగా డబ్బున్నోళ్ళని చూసి పెండ్లి ముచ్చట వచ్చేసరికి ఎంత గ్రాండ్గా చేయాలో అంత గ్రాండ్గా చేస్తాం. మరి దేశానికే సీమంతుడు ముఖేష్ సార్ ఇంట్లో పెండ్లంటే ఎట్లుంటుంది? చుట్టాలను పిలిచి లగ్గం పత్రిక సంధి పెండ్లి బారాత్ దావత్ దాకా ప్రతీదీ ఈ చిత్రమే. 3 రోజుల సంధి నడుస్తున్న ఈ పెండ్లి వేడుకలకు మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారులు, సినిమా యాక్టర్లు, ఆటగాళ్ళు, ఇంకా పేరు పడ్డ పెద్ద పెద్దోళ్ళు అందరూ వచ్చిండ్రు. మన దేశపోలే కాదుల్లో వేరే దేశపోలు కూడా చాలా మంది వచ్చిండ్రు ఈ పెండ్లికి. గిసంటోళ్లను పెండ్లి పందిళ్లకు తోల్కరానికే 100 విమానాలను పెట్టిండ్రంట. చూడుర్రి మరి. ఇక వేదిక మీద పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు డాన్సులు ఇరగదీస్తుంటే నా సామిరంగా దునియాలనే పేరు మోసిన వెరైటీ వెరైటీ వంటకాలు, పండ్ల రసాలు ఏగా ముచ్చటే ఏరబ్బా. అంతే మరి, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు మన స్థాయిని బట్టి వేడుకలు చేసుకుంటాం. ఇక మురిసింది చాలు కానీ అబ్బా అబ్బా అని దిష్టి పెట్టకుండా గా కొత్త జంటను మనసు నిండా